ఓకే సార్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఏడీఏ డిఆర్సి శివకుమార్ మేడం గారికి, గ్రామ సర్పంచ్ లలిత్ కుమార్ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ ఫార్మరు మన కర్ణపూడి శ్రీను గారికి, కృష్ణ గారికి, ముఖ్యంగా జెడ్బిఎన్ఎఫ్ ఫార్మర్స్కి. ఇది వెరైటీ వచ్చి గాయత్రి గోల్డ్ అండి, సత్య సీడ్స్ కంపెనీకి సంబంధించినటువంటిది. మీరు ప్రతి సంవత్సరం కూడా ఇన్నోవేటివ్గా అన్ని వెరైటీస్ని కూడా ట్రైల్స్ చేస్తూ ఉంటారు శ్రీను గారు. ఇప్పుడు కూడా ఈయన పురుగు మందులు అనేటువంటి ఎక్కువగా కొట్టకుండానే, అంటే అవసరం మేరకు కొట్టుకుంటూ ఆల్రెడీ ఈ ఎల్లో స్టిక్కీ ట్యాప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫిరోమోన్ ట్యాప్స్ కూడా మనం సబ్సిడీకి ముందే ఆయన ఓన్ దీంతోనే చేయడం జరిగింది. ఇప్పుడు పత్తి కూడా చాలా చక్కగా ఉంది. బహుశా నాకు తెలిసి దసరా తర్వాత ఇది పగిలేటువంటి అవకాశం కూడా ఉంది. మామూలుగా అయితే అది కాక ఈయన హెచ్డిపిఎస్ అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ పద్ధతిలో వేశారు. దీన్ని ఎన్ఎఫ్ఎస్ఎం కింద డెమో కింద కూడా పెట్టాము. తర్వాత ఇప్పుడు వాతావరణం కూడా అంతా చాలా చక్కగా బాగుంది. ఎటువంటి గులాబీ రంగు పురుగు అనేటువంటిది కూడా లేదు. ఈ పొలం పిలుస్తున్న ప్రోగ్రామ్ అనేటువంటిది ఈరోజు మనకు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అబ్జర్వర్గా శివకుమారి మేడం గారు రావడం, అదేవిధంగా సర్పంచ్ లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి, మాధవి గారు వీళ్ళందరూ మనకు బాగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఇందులో భాగంగా మనకు ఈ ఫీల్డ్ ఇంటరాక్షన్, ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. రైతులందరూ కూడా ఇదే పద్ధతిలో మీకు ఇది గులాబీ రంగు పురుగు వచ్చే టైం కాబట్టి మనం ఫిరోమోన్ ట్రాప్స్ కూడా సబ్సిడీలో ఒక 2 లూర్లు, అదేవిధంగా ఒక ఫిరోమోన్ ట్రాప్ అనేటువంటిది 20 రూపాయలకి మనం ఇస్తున్నాం. ఆల్రెడీ ఒక 100 కూడా మేము ఇక్కడ సప్లై చేశాము. ఇంకా కావాల్సినటువంటి రైతులకు మేము ఇస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జెడ్బిఎన్ఎఫ్ గురవయ్య గారు జీవామృతం, అదేవిధంగా నీమాస్త్రం ఏ విధంగా చేయాలనేటువంటిది డెమో కూడా మాకు రైతులందరికీ చేసి చక్కగా చూపించారు. ఈ సందర్భంగా నేను ఆ జెడ్బిఎన్ఎఫ్ శాఖను కూడా అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.